సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో రీసెంట్గా జరిగిన పహల్గామ్ ఇష్యూ మనందరినీ చాలా బాధ పెట్టింది. యాజ్ అన్ ఇండియన్గా మన ఆర్మీ వాళ్ళు ఎక్కడైనా ఆర్మీలో చనిపోయారు అంటేనే మనకి చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ ఆ బాడీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నప్పుడు కానీ చాలా బాధపడతాం. అండ్ చాలా కోపం కూడా వస్తుంది కదా మనకి, వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి, అసలు ఎందుకు చేశారు అలాగా అని అనుకుంటూ ఉంటాం. బట్ ఒక ఇండియన్, అది కూడా ఒక అమ్మాయి, ఒక హిందూగా జ్యోతి మల్హోత్రా చేసిన పని మనందరికీ ఇంకా కోపం తెప్పిస్తుంది. అసలు ఎందుకు అలా చేసింది అని చెప్పి అందరిలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఈ విషయం గురించి మాట్లాడతాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రొఫెసర్, ఇంకా లైఫ్ కోచ్, ఇంకా సైకలాజికల్ ట్రైనర్ అని చెప్పుకోవచ్చు, అంబటి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఐమ్ గుడ్. ఆగస్ట్ 15th వచ్చిన, జనవరి 26th వచ్చిన, అంటే మన దేశాన్ని, మన దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళని గుర్తు చేసుకుని ఏ చిన్న ఈవెంట్ని కూడా మనం మిస్ చేయము. అసలు ఆ డే అంతా కూడా అసలు స్పెషల్ వైబ్లో ఉంటాం మనం, మన దేశం అని. అంటే మన వల్ల ఒకరు చనిపోబోతున్నారు అని తెలిసినా కూడా తను అలా చెయ్యడం అంటే ఏంటి సైకాలజీ అంతలా ఎందుకు ఒక మనిషి ప్రవర్తిస్తారంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, లెట్ us సెల్యూట్ ఆల్ ద సోల్జర్స్ హు ఆర్ ప్రొటెక్టింగ్ ఇండియన్స్. మనం ఎప్పుడో మీరు ఇందాక అన్నారు 15th ఆగస్టు 26 జనవరి రోజు మాత్రమే మనం జెండాలు వేసుకొని స్వాతంత్రం దేశం మాకు కనబడితే మళ్ళీ ఆలోచించాం. వీ డోంట్ థింక్ అబౌట్ ద పీపుల్ హు ఆర్ ప్రొటెక్టింగ్ అస్. ఇవాళ మనం ఇక్కడ కూర్చొని హాయిగా మాట్లాడుతున్నాం అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సోల్జర్స్ ప్రొటెక్షన్. 3 లెవెల్స్లో ఎయిర్ బేస్ కానీ, నేవల్ అంటే వాటర్ సముద్రంలో ఉన్న వాళ్ళు కానీ, గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ 24/7 మనం ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీరు ఏ అటాక్ చూసుకుని మిడ్ నైట్ అవుతుంది, ఎందుకంటే మిడ్ నైట్ అందరు నిద్రపోతారు అని, కానీ మిడ్ నైట్ కూడా సోల్జర్స్ అలర్ట్గానే ఉంటారు. సో ఇది జరుగుతున్నప్పుడు మనం పెహల్గామ్ మాట్లాడినప్పుడు ఫస్ట్లో మనం ఏమనుకున్నామంటే ఇది ఒక చిన్న అల్లరి, ఒక చర్య అనుకున్నాం. మిలిటెంట్స్ వచ్చారు, వెపన్స్ తీసుకున్నారు, ఎవరో కనబడితే చేసినారని. కానీ డే బై డే మీరు డెవలప్మెంట్ చూస్తున్నట్టుంటే ఇది చాలా వెల్ ప్లాన్డ్ అటాక్ అని మనం గమనించాలి. మనము అంటే ప్రతి ఇండియన్ గమనించాలి. ఎందుకంటే వీ డోంట్ థింక్ అబౌట్ ద డిఫెన్స్ సిస్టమ్, వీ డోంట్ థింక్ అబౌట్ ద ఇండియన్ సోల్జర్ సిస్టమ్, ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్. ఏం ఆలోచించాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న కంట్రీస్ ఉన్న ఏషియాలో వాళ్ళు ప్రతి యంగ్స్టర్ కంపల్సరీగా 2 years మిలిటరీ ట్రైనింగ్ చేయమంటాడు. సో దట్ యు అండర్స్టాండ్ సెక్యూరిటీ సిస్టమ్, సో దట్ యు ఆర్ రెడీ ఫర్ ద సర్వీస్. మళ్ళీ అవసరమైతే కూడా సోల్జర్స్ కావాలి. ఇప్పుడు మన జరిగినప్పుడు అందరు ఎన్సీసీ వాళ్ళందరూ అలర్ట్ చేశారు. మాక్ డ్రిల్స్ అప్పుడు కానీ ఎన్సీసీ వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు. ఎన్సీసీ వాళ్ళు మిగతా అప్పుడు ఓన్లీ చేస్తారు, పరేడ్ చేస్తారు. సో ఈ దేశం అంటే తెలవాల్సిన అవసరం అందరికీ ఉంది. అట్లీస్ట్ నౌ ఐ థింక్ ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత ఆ డెవలప్మెంట్స్ వల్ల, ఇప్పుడు మీరు చెప్పిన జ్యోతి మల్హోత్రా వల్ల తెలియాల్సిన అవసరం ఉంది. అందరూ ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఇందాక కూడా అన్నారు ఒక ఇండియన్, మళ్ళా అట్ ద సేమ్ టైం ఒక హిందూ. నిజమే, ఇప్పుడు 1,00,000 క్వశ్చన్స్ వస్తున్నాయి మైండ్లో. ఇట్లా చేస్తాం మనం, ఏదైనా చేస్తుంటే చిన్నపిల్లలు చేస్తేనే ఇవాళ రేపు క్వశ్చన్ చేస్తాం. నువ్వు దేశం యొక్క సెక్యూరిటీని థ్రెట్లో పెట్టే పని నువ్వు చేయాల్సిన అవసరం ఏంటి? ఈ దేశం వల్లే నువ్వు చదువుకుంటున్నావు, తింటున్నావు, నీకు ఐడెంటిటీ ఇవన్నీ వస్తున్నాయండి. యూఆర్ ఎన్ ఇండియన్ అని. అంటే ఎకనామిక్స్లో మాట్లాడాలంటే ఒక దేశం మీకు కావాల్సిన 80% డబ్బు ఖర్చు పెడుతుందండి. మీరు చదువుతున్నా, ఒక ఎంప్లాయ్ అయినా మీకు కనబడదు అది. ఆ ఖర్చు కోసం ట్యాక్స్లు తీసుకొని మళ్ళీ బ్యాలెన్స్ చేస్తున్నాం. అది ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇండియన్ ఆలోచించాలా. ఊరికే నాదే కదా అని కాదు. ఒక స్టూడెంట్ మీద కూడా 80% బర్డెన్ అవుతుంది, అది గవర్నమెంట్ పరిస్థితి అండి. సో ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. నంబర్ 1, తను ఎందుకు చేసింది అనడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. మనం జనరల్గా మోస్ట్ ఆఫ్ ద వీడియో గేమ్స్ దట్ చిల్డ్రన్ ప్లే ఏమున్నాయండి? షూటింగే. వీడు వాన్ చంపడం, వాడు. ఆ మధ్యన పబ్జి అని ఒక గేమ్ వచ్చింది. పెద్దవాళ్ళు కూడా రాత్రి పగలు చంపడం. గేమ్ అంటే చంపడం కాదు కానీ ఇట్ షుడ్ ఇంక్రీజ్ అండ్ డెవలప్ యువర్ థింకింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్. ఇది డెవలప్ చేయాలండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎస్, నాట్ కిల్లింగ్ ద పీపుల్. అంతకుముందు షోలో కూడా మనం మాట్లాడినాము, ఇక్కడ నుండి వాటర్ రాకపోతే రక్తం ఏర్లై పారుతుంది అంటే రక్తం పారడం ఏందండి? కావలిస్తే ఇంకోటి బ్లడ్ డొనేట్ చేసి లైఫ్ సేవ్ చేయి,
లేదా డాక్టర్ అయ్యి లైఫ్ సేవ్ చేయి చంపేయాలి. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఏం చేసింది తను? షీజ్ ఎ స్పై ఫర్ ద పాకిస్తానీ గవర్నమెంట్, ఆర్మీ ఒక వదిలిన బాణం ఆమె. ఇట్లాంటి ఇంకా ఎన్ని బాణాలు ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో వెళ్తాయి. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే మన దేశానికి థ్రెట్, మీకు నాకు కాదు, దేశానికి థ్రెట్ చేసే పనులు చేస్తున్నారంటే వాళ్ళకి ఆ దేశం గురించి ఏం తెలియకపోతే ఎట్లా? ఏమున్నా కూడా నంబర్ 1. ఇంకొకటి ఏంది, ఆమె యూట్యూబర్. మీరు ఆమె కేసు తీసుకున్నట్లయితే పెహల్గాం అటాక్ జరిగిన ప్రాంతంలో ఆమె మొత్తం వీడియో తీసింది. ఒక వీడియో తీస్తున్నప్పుడు ఏం చేస్తారు మీరు యూట్యూబర్ అన్నప్పుడు? ఈ ప్రాంతం ఎట్లా ఉంది, ఎక్కడ ఎండ్ ఏంటిది, ఎడ్జ్ ఏంటిది, గార్డెన్ ఎక్కడ ఉంది, అంతా చూపెడతారు. ఆ క్రమంలో అది సీక్రెట్ ఇన్ఫర్మేషన్ పోయినట్లు. ఎట్లా? అక్కడ సెక్యూరిటీ ఎంతవరకు ఉంది అన్నది ఎవరికన్నా పోతుంది, పాకిస్తాన్కే కాదు. ఆ మధ్యన ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో మనము ఐఎమ్ గోయింగ్ టు యుఎస్ ఫర్ 1 వీక్ అని పెడితే దొంగతనాలు అయ్యాయి. ఎందుకంటే ఓహో వీళ్ళు ఉండరు 1 వీక్ ఇక్కడ. మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు కానీ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఇప్పుడు మనకు ఆర్మీ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పట్లే, కొద్దిగా చెప్పాలి. మేము ఆపరేషన్ సక్సెస్ అయింది, ఈ జ్యోతి మల్హోత్రాని పట్టుకున్నాము, ఒక ఏజెంట్ని పట్టుకున్నామని చెప్తుంది. కానీ చాలా ఉంటాయి. ఎందుకంటే మనుషులు మామూలు జనాలు కంగారు పడవచ్చు, చాలా ఉంటుంది. కొద్దిగా చెప్తారు వాళ్ళు, చేసి చెప్పాలి. ఎందుకు లేకపోతే మనం క్వశ్చన్ చేస్తాం, ఆర్మీ ఏం చేస్తుందండి అంటాం మనం. ఒకటేస్తున్నారు. సో ఈ యూట్యూబర్ అనగానే ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక రకమైన భయం ఏంటంటే అందరు చాలా మంది యూట్యూబర్లు ఉన్నారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఉన్నారు. మీరు ఒక టాప్ ఇండియన్ లేడీ ఉంటుంది, కల్లీ టేల్స్ అని. షీఈ్ ఎర్నింగ్ ఎ లాట్. ఆమె చాలా దేశాలు పోయేస్తుంది, చాలా దేశాలు తిరిగింది. అన్ని కంట్రీస్లో ఆమెకి అన్ని ఫ్రీయే. అంటే ప్రతి దేశాన్ని మొత్తం చూపెడుతుంది. అంటే అది యాంటీ నేషనల్ ఎలిమెంట్స్కి అదొక టూల్గా వాడే డేంజర్ కనబడుతుంది కదా ఇప్పుడు. అంటే బౌండరీ చూపెడుతున్నారు మీరు, సీక్రెట్ ప్లేసెస్ చూపెడుతున్నారు, ట్రెజరీ ప్లేసెస్ చూపెడుతున్నారు, స్ట్రాంగ్ ప్లేసెస్ చూపెడుతున్నారు. అక్కడంతా బౌండరీస్ కనబడతాయిగా, సెక్యూరిటీ కనబడుతుందిగా. అందుకే పెహల్గాం అటాక్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అన్నది కూడా ఏమన్నది, ఏదైనా ఈ విషయం మీకు వాట్సాప్లో వస్తే ఇమీడియట్గా షేర్ చేయొద్దు. మనకి ఎక్సైట్మెంట్, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని. అది రాంగ్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. యు ఆర్ లయబుల్. యాక్చువల్లీ వాట్సాప్లో కూడా దీని అంటే ఉంటుంది అక్కడ. మీరు ఏదైనా షేర్ చేస్తే యూఆర్ లయబుల్ అంటారు, లయబుల్ ఫర్ యాక్షన్ అంటారు. కానీ మనలో తెలియదు. చూడండి, చాలా షేర్ చేస్తాం. సో ఇది ఎంత పెద్ద డేంజరస్ స్కెచ్ చూడండి. అంటే ఇది నార్మల్ అటాక్ కాదు, ప్రీ ప్లాన్డ్ పెద్ద స్కెచ్ అండి. ఇంకా మన గవర్నమెంట్ ఆర్మీ చెప్పట్లేదు కానీ పెద్ద స్కెచ్చే ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఒకరు అరెస్ట్ అయ్యారు కదా, స్లీపర్ సెల్స్. స్లీపర్ సెల్స్ అంటే ట్రైన్డ్ పీపుల్, దే విల్ నాట్ బి సీన్ ఎనీవేర్. ఆ యాక్షన్ అన్నప్పుడు మాత్రం వచ్చి యాక్షన్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా మీకు తెలియదు, మీ పక్కింట్లో ఉన్న వాళ్ళు మీకు తెలియదు. ఏదో జాబ్ చెప్తాడు ఆయన, ఐటీ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. బట్ దేర్ మోటో ఈజ్ డిఫరెంట్. డేంజర్ ఇప్పుడు నేషనల్ ఇంటెలిజెన్స్కి డేంజర్ ఏంటంటే స్లీపర్ సెల్స్. ఇప్పుడు అంతా జల్లెడ పడుతున్నారు, ఒక్కరిని పట్టుకున్నారు అన్నారు కానీ అంటే వీళ్ళు ఏం పని చేస్తున్నారు, మన ఒక రహస్యాలు. ఆ మధ్యన సిబిఐలో కూడా జరిగింది, రైట్, ఆర్మీవి. ఇప్పుడు మనం అన్ని తీసుకున్నట్లయితే పార్లమెంట్ అటాక్, ముంబై అటాక్, పార్లమెంట్లోకి ఎట్లా వస్తారండి ఎవరన్నా? మనం వెళ్ళలేము, స్పెషల్ పాస్ ఉండాలి, మొత్తం సెక్యూరిటీ చెక్ కావాలి. ఆ మధ్య రిపోర్టర్స్ని కూడా ఆపేసారు కదా. ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ, ఈ వార్ సిచ్యువేషన్లో పార్టిసిపేట్ చేసిన జర్నలిస్టులు కూడా కొన్ని వందల మంది చనిపోయారు అంట. ఇది ఎక్కడ రాలేదు, ఒక ఆర్టికల్ ముందు వచ్చింది. కవర్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు అంటే సైనికులతో పాటు, సివిలియన్స్తో పాటు జర్నలిస్టులు కూడా చాలా మంది, వందల మంది ప్రాణాలు పోయింది. దానికి ఆలోచించలేదు అని వచ్చింది. అది అంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది. అందులోకి వెళ్ళిపోతారు మీరు వారైతున్నప్పుడు మైక్ పట్టుకొని. సో నంబర్ 1 ఏంటంటే వీళ్ళు యూట్యూబ్ అన్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవ్రీవన్ ఈజ్ బికమింగ్ ఇన్ఫ్లుయెన్సర్. మంచి మంచి జాబ్స్ వదిలేసి, ఎందుకంటే ఆఫ్టర్ యు ఆర్ గెటింగ్ నేమ్, యు ఆర్ గెటింగ్ పెయిడ్, డబ్బులు క్రోర్స్ వస్తున్నాయండి, నెలకే కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి. అంటే ఫ్రీ ట్రావెలింగ్ ఉంది. ఇప్పుడు కర్లీ టేల్స్ అమ్మాయి చెప్పినాం కదా, ఆమె ఏ కంట్రీకి పోయినా అన్ని ఫ్రీ. ఆమెకి హోటల్, కారు, ఇవన్నీ, వీసాలు. షీఈస్ ట్రీటెడ్ లైక్ అంబాసిడర్ ఫర్ దట్ కంట్రీ. అంత స్పెషాలిటీ. ఎందుకంటే ఒక దేశం గురించి ప్రపంచానికి తెలుస్తుంది, మనకు చాలా తెలియదు. అయితే ఇది బాగానే ఉంది ఎంటర్టైన్మెంట్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసము.
ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా వల్ల చేసిన వాళ్ళందరి మీద కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అవును అవును అందరు యూట్యూబర్స్కి ప్రాబ్లమే, ఇన్ఫ్లుయెన్సర్కి ప్రాబ్లమే. ఎస్, ఎందుకంటే మీరు ఒక కంట్రీలో ఉన్న ఆల్ జోన్స్ ఇంక్లూడింగ్ సీక్రెట్ జోన్స్ ఓపెన్గా పెట్టినప్పుడు అదేంటంటే ఈ స్ట్రాటజీ చూడండి. అవును ఓపెన్గా ఆమె ఫస్ట్గా అనొచ్చు నేను ఓన్లీ వీడియో తీసా అంటది. అయితే మీరు పహల్గామ్ అటాక్ చూస్తే ఆ ప్లేస్ ఏంది, హిల్లీ ఏరియా. ఆర్మీ ఎక్కడ ఉంటుంది కనబడుతుంది, కిందనే ఉంటుంది, జనాలు ఎక్కడ ఉంది. ఆ పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ గార్డెన్ లాగా ఉంది, అక్కడ అంతా కొండ ప్రాంతం, అవన్నీ చెట్లు ఉన్నాయి. అంటే ఏమిటి జనాలు మనకు అడ్వెంచరిజంలో ఏముంటుందండి, ఇక్కడ వరకే వెళ్ళాలంటే ఆగం, మనం నీళ్ళలోకి వెళ్ళొద్దంటే నీళ్ళలో దిగుతాం, ఆ కొండ దాటొద్దంటే ఆ బియాస్ నది పోవద్దంటే ఆ మధ్యన బియాస్ నదిలో పోయి చనిపోయినారు, జనాలు వెళ్తున్నారు. సో ఆ వీడియో అంతా చూపెట్టిందంటే జనాలంతా ఈ సెక్యూరిటీ జోన్ నుండి దాటి బయటకు వెళ్తున్నారు అన్న వీడియో మెసేజ్ పోయిందిగా. అంటే దట్ ఈస్ ద ప్లేస్ టు అటాక్ ప్లేస్ దొరికింది అని చూపెట్టిందని తెలిసి ఎంత డేంజరస్ అండి. అయినా మన వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ డిఫెన్స్ సర్వీస్. ఇంకా అందరూ ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడక్కడ, అంతా అన్ని తీర్థయాత్రలో ఉన్నారు, ఇప్పుడు బయట ఉన్నారు. అంటే సెక్యూరిటీ ఎంత టైట్గా ఉన్నా కూడా ఇట్లాంటి వల్ల వీళ్ళని ఏమనాలా, దేశద్రోహులు అందామా? అది చాలా చిన్న పదం అవుతుంది. ఎస్ ఆర్ నో? ఆ గన్ను పట్టుకున్న మిలిటెంట్ కన్నా వీళ్ళే డేంజర్. గన్ మిలిటెంట్ అనే తెలుస్తాడు, వీళ్ళు మామూలుగా ఉండే మిలిటెంట్స్. ఏంటి సార్ ఇప్పుడు తిన సైకాలజీ మనం ఆలోచిస్తే అనుకుంటే మనము దేర్ కెన్ బి సమ్ రీజన్స్. నంబర్ 1, ఇందాక మనం చిల్డ్రన్కి షూటింగ్ అన్నాం. ఒక ఆర్ట్ మనం చిన్నప్పటి నుండి చేసేది ఏమైతుందంటే దాని మీద ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. గన్ ఆటలాడితే గన్ చేయాలని ఒకటి, లేకపోతే నాకు ఇంటెలిజెన్స్ చాలా ఉంది అన్నప్పుడు నేను ఒక పెద్ద రిస్కీ గేమ్ ఆడతా అని అనుకుంటాను, నా ఇంటెలిజెన్స్ టెస్ట్ చేసుకుందాం అనుకుంటారు. కానీ దాన్ని యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ఎన్ ఎథికల్ బ్యాక్గ్రౌండ్. చేసే పని ఒకటి కావచ్చు, ఒక అడ్వెంచరిజం చేయాలన్న మైండ్ సెట్ కావచ్చు. నేను ఒకటి చేసి చూస్తా, ఇండియన్ గవర్నమెంట్ని పడేయడమా లేకపోతే ఇంకేదో చేయడమా, ఇంకో పెద్ద గవర్నమెంట్కి వీళ్ళలోనే తిరుగుతూ వీళ్ళని ఫూల్ చేద్దామన్న చిన్న మైండ్ సెట్ కావచ్చు. లేదా వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా కావచ్చు, దానివల్ల కూడా ఈ దేశం నాకేం చేసింది మాట్లాడడం ఈజీ కదా, చాలా ఈజీగా అంటాం మనం. నా ఫ్యామిలీలో నష్టం జరిగింది, ఏం చేసింది దేశం, ప్రైమ్ మినిస్టర్ ఏం చేసిండు అంటే అది పెద్ద డిబేటబుల్ ఇష్యూ అది, రైట్? ట్రూ. అండ్ థర్డ్ ఈజ్ వితౌట్ యువర్ నాలెడ్జ్ యు ఆర్ డెవలపింగ్ క్రిమినల్ మైండ్ సెట్. ప్రతి ఒక్కరికి క్రిమినల్ మైండ్ సెట్ ఉంటుంది, కానీ మనం ఏం చేస్తాం, మన సరౌండింగ్స్ మనం చెక్ చేస్తుంటాయి, చెప్తుంటారు నో ఇది చేయొద్దని. అయితే ఏం చేస్తాం మనము, మన ఐడియాని సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం. సో నంబర్ 1. ఫోర్త్ తను వచ్చి మీ మైండ్ సెట్ డిస్టర్బ్డ్ మైండ్ సెట్ అయితే అపోజిట్ గ్రూప్ కానీ గ్యాంగ్ కానీ మిమ్మల్ని వాడుకోవడానికి చూస్తారు. బాగా ఎక్సైట్ అయ్యే వాళ్ళని ఈ గ్యాంగ్స్ అని అట్రాక్ట్ చేస్తారు. డ్రగ్స్ కూడా చూడండి, వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు ఎవరు ఎక్సైటెడ్ ఉన్నారు, ఎవరికి ఏముంది, ఎవరికి ప్రాబ్లం ఉంది, ఎవరికి బాధ ఉంది, ఎవరు మనం చెప్తే వస్తారని. అందరు ట్రాప్లో గారు డ్రగ్స్కి చూడండి. ఎస్ సార్. సో వీళ్ళు కూడా ఎప్పుడు చూస్తుంటారు మనకి ఎవరు టూల్స్ ఎవరు. సో మీరు ఆమె పిక్చర్ చూసినట్టయితే షీఈస్ వెరీ గార్జియస్, వెరీ బ్యూటిఫుల్. డ్రెస్సింగ్ చూడండి ఎట్లా ఉందో. ఎస్ సార్. సో వాళ్ళు స్టడీ చేసి ఉండొచ్చు, ఈమెకి ఏదో అడ్వెంచర్ చేయాలని ఉంది, లేకపోతే ఇంకేదైనా చేయాలని ఉన్నప్పుడు వీ విల్ గివ్ యూ ఆపర్చునిటీ అని చెప్తారు. ఫస్ట్లో చెప్తారు, ఫస్ట్లో ఎవరు ఒప్పుకోరండి, ఎందుకు చేస్తారండి. నంబర్ 1. ఇంకొకటి ట్రాప్ కూడా చేసి ఉండాలి, అది మెల్లిగా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. ఒకరు నాకు కావాలి ఏజెంట్, మీరు నా మాట విననప్పుడు నేను మీ ఫ్యామిలీలో మీ ఇంకేవో మొత్తం అవన్నీ నేను నా కంట్రోల్లో పెట్టుకొని మీ ఆపరేషన్ చేయకపోతే ఇదాన్ని మన ఫిల్మ్ స్టైల్ అదన్నా కావాలి. లేదా మీ మైండ్ సెట్ ఏదో నేను అడ్వెంచరిజం చేయాలి, ఇట్లా ఏదో హల్చల్ చేయాలి నేను. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆమె ఓపెన్గా అంటుంది కదా, వర్క్ ఫర్ ద ISI ఆఫ్ పాకిస్తాన్ అన్నది. అంటే ఆ జాబ్ తీసుకున్నది, హ్యూజ్ మనీ వస్తుంది. అది ఎక్కడో నిన్న పేపర్లో రాసింది 20,000 ఇస్తారని. 20,000 కాదు, హ్యూజ్ మనీ ఉంటుంది. అది 20,000కి ఎవరు దేశాన్ని అమ్మేయరు, చాలా ఉంటాయి. 10,000 20,000 అన్నారు, కొందరు ఉండొచ్చు. అంటే కొద్ది మరీ బీదోళ్ళు ఉంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఉండొచ్చు, ఇది మాత్రం పెద్దది. అండ్ వాళ్ళు పట్టుకున్నది ఏంటిది, ఎంబసీ, పాకిస్తాన్ ఎంబసీకి తనకు చాలా డైరెక్ట్గా కనెక్షన్ ఉందంట, డైరెక్ట్గా విజిట్ చేసిందంట. ఓకే, పాకిస్తాన్కి వెళ్ళడము రావడము ఇండియాలో మీద ఏమి అథారిటీస్ చూడడం కానీ ఇండియాలో ఉన్న ఎంబసీ
అక్కడ కూడా వెళ్ళి రావచ్చు ఏముంటుంది, కనెక్షన్ ఉంటుంది, పెద్ద ఇదేం కాదు. అంటే వీళ్ళు ఒక వీసా ఇస్తారు. అదే వై అనేది ఇప్పుడు కామన్ పీపుల్ అందరికి అక్కడ ఏంటి పని ఏంటి వర్క్ అనేది అబ్జర్వేషన్ ఉండదు. ఏదో చెప్తారండి. ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబర్ అని ఉంది కదా, క్రియేట్ చేసుకున్నారు బేస్. మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చేసి చాలా 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 ఇప్పుడు నాకు బాధ ఏంటంటే చాలా మంది యూట్యూబ్ తో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నేను కూడా ఇంట్లో కూర్చొని ప్రపంచాన్ని చూస్తున్నా. ఇప్పుడు వాళ్ళందరి మీద రెస్ట్రిక్షన్ వస్తుంది, ఏది జరిగినా కూడా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అవును, సీక్రెట్ ప్లేసెస్ కానీ రహస్యాలు కానీ ఇవన్నీ బయటకు వెళ్తున్నాయండి. ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, అందరి మీద చెక్ ఉంటుంది, మీద అంతా చెక్ అని మనకు తెలియకుండా కూడా చెక్ ఉంటుంది. మన ఎవరి ఇంటర్నేషనల్ కాల్, మన వాట్సాప్, మనం ఏం చేస్తున్నామో అంతా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెక్ చేస్తుంటారు. మీరు మామూలుగా మాట్లాడితే మాత్రం వదిలేస్తారు. మీకు ఎక్కడైనా కోడ్ లాంగ్వేజ్ వచ్చింది అర్థం కాని వచ్చినప్పుడు మిమ్మల్ని ఫాలో చేస్తారు. ఇప్పుడు నాకు అదే డౌట్. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా కూడా ఇప్పుడు నార్మల్గా చెప్తుంటారు మన కాల్స్ అన్ని రికార్డ్ అయ్యి ఉంటాయి, ఎవరో ఒకరు వింటూ ఉంటారు మన కాల్స్ అని చెప్పి. మరి ఇప్పుడు ఇంత చేసిన దాకా, సంవన్ వచ్చి ఎంతో చేసిన దాకా వెయిట్ చేసి ఏదో జరిగిన తర్వాతనే ఎందుకు బయటకు వస్తున్నాయి, ఈలోపు ఎందుకు రావట్లేదు అనేది క్వశ్చన్. మరి ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకోవాలి, తను ఏం షూట్ చేయాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చిందని మీరు ఎందుకు అనుకోవట్లేదు? సరే, ఇప్పుడు మనం అనుకున్నాం ఇందాక తనని థ్రెడ్ చేశారని అనుకుందాం, తన వైపే మాట్లాడదాం. ఇప్పుడు తనని థ్రెడ్ చేశారు, ఎవరినో చంపుతానని బెదిరించారు. ఈ బెదిరించడం ఇదంతా కాల్ వినడం, కాల్ సెంటర్లు వినడం కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు చూడడం కానీ అలాంటివి ఏమి జరగవంటారా? అంటే ఇప్పుడు మనకు 150 crore పాపులేషన్, బికాజ్ ఐ ఇంటరాక్టెడ్ విత్ ఇంటెలిజెన్స్ పీపుల్. కొందరు పని ఏంటంటే ఫోన్లు వినడమే. ఇప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు ర్యాండమ్గా వింటారు వీళ్ళు, ర్యాండమ్గా కామన్ పీపుల్ ర్యాండమ్గా వింటారు. ఒక ఐడెంటిఫైడ్ గ్రూప్ది మాత్రం రెగ్యులర్గా వింటారు. సో తను ఒక కామన్ పర్సన్ కదా, మిస్ అయి ఉండాలి. ఎస్ ఆర్ నో? తను చెప్పలేదు. మరి ఒకవేళ మనీ అనుకుందాము, ఒక నార్మల్ పర్సన్ దగ్గర బల్క్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది, తన ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి, సమ్ సస్పీషియస్గా ఉంది అనేది కూడా అబ్జర్వ్ చేయడం కష్టమే అంటారా? అది కూడా ఉంటుంది. ఆర్బీఐ, సెంట్రల్ గవర్నమెంట్ మన అకౌంట్స్ అన్ని చెక్ చేస్తుంటాయి. మీకు తెలియదు అకౌంట్స్లో ట్రాన్సాక్షన్ ఏమవుతున్నాయి, అది ప్రాపర్గా ఉంటే పర్వాలేదు. ఎప్పుడైనా సడన్గా వస్తున్నాయి పోతుంటే మాత్రం ఇమీడియట్గా బ్యాంక్కి అలర్ట్ చేస్తారు, ఆ పర్సన్ కూడా పిలుస్తారు, ఇక్కడ నుండి వస్తున్నాయి ఇంకా. మనం ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళే కూడా మనం ఒక పెద్ద అమౌంట్ తీసుకుంటే కూడా లిస్ట్లోకి వెళ్తుంది, ఆ సిబిల్లోకి వెళ్తుంది, ఆడికి ఆర్బీఐకి వెళ్తుంది, అందరికి వెళ్తుంది చాలా అమౌంట్ అయితే. కాకపోతే తెలివిగా అంతా చేయకపోయి ఉండొచ్చు. కొద్దిగా చాలా ప్లాన్డ్గా ఉన్నారండి. ఒక ఏం షూట్ చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు ఇస్తున్నారు, హార్డ్ క్యాష్ కావచ్చు, బ్లాక్ మనీ కావచ్చు, వైట్ మనీ కావచ్చు, ఏమైనా కావచ్చు. అది ఇంకోటి, తను ఒక కామన్ యూట్యూబర్. ఎందుకు డౌట్ వస్తుందండి? ఇప్పుడు మీకు అందరి మీద వస్తుంది, కానీ ఊహించినారా మీరు? ఒక యూట్యూబర్ అంటే షీ ఆర్ హీ ఈజ్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ వన్ కంట్రీ. మొత్తం రకరకాల దేశాలు ఎక్కడున్నాయి, మంచి దేశాలు ఎక్కడున్నాయి. కొన్ని దేశాల్లో వాళ్ళు అంటున్నారు పాస్పోర్ట్ అవసరం లేదు, మీరు డైరెక్ట్ వీసా అవసరం లేదు, వెళ్తే ఇస్తారు, ఆన్ విజిట్ ఇస్తారు, ఆన్ ల్యాండింగ్ ఇస్తారు, కొన్నిట్లో వాళ్ళు కొద్దిగా ఖర్చుకి ఇస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చిన కూడా ఐ జనరలీ వాల్యూ యూట్యూబర్. చాలా దేశాలు ఉన్నాయి, ఫారిన్ వెళ్ళాలని నా కోరిక ఉందనుకోండి, వీళ్ళ వల్ల నాకు తెలుస్తుంది ఏ దేశాల్లో ఇట్లా ఉంది. మాల్దీవ్స్ ఉంది, ఇంకేదో ఉంది, మారిషస్ ఉంది, ఇంకే ఉంది, వాళ్ళని కొన్ని ఫ్రెండ్లీ నేషన్స్ ఉన్నాయి. వీళ్ళ వల్ల మనకు చాలా తెలుస్తుంది కదా. అక్కడ ఫుడ్ తెలుస్తుంది, క్లైమేట్ తెలుస్తుంది, లివింగ్ కండిషన్స్ తెలుస్తుంది, ఖర్చు కూడా చెప్తారండి వీళ్ళు. ఎంత బడ్జెట్ కావాలి మీకు, అవన్నీ ఉంటాయి, ఏం చూడాలి కూడా చెప్తాడు కదా. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఈ ఒక్కతన వల్ల చాలా మందికి నష్టం. అందరూ దే విల్ బి అండర్ చెక్. ఇండియన్ ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో ఏమైతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, డిఫెన్స్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, సోల్జర్స్ ఏ రకంగా కాపాడుతున్నారు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒకప్పుడు సినిమాకి వెళ్తే మనము దేశభక్తి సాంగ్స్, జనగణమన ఇదంతా వచ్చేది, న్యూస్ రీల్ కూడా వచ్చేది, చెప్పేవాళ్ళు ఏమవుతుందో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కొద్దిగా తెలుసుకోండి ఏమవుతుంది దేశంలో, మీ ఉద్యోగం ఏమన్నా కానివ్వండి, కొద్దిగా తెలుసుకోండి అండ్ బీ కేర్ఫుల్. నంబర్ 1, సో దట్ యు ఆర్ నాట్ ఇన్ ఎ ట్రాప్. మీకు తెలియకుండా ట్రాప్ కావచ్చు. ఇప్పుడు సైబర్ చాలా జరుగుతుంది, సైబర్ అటాక్ ఇప్పుడు, అదొకటి. సో అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పాలి మనం. మరి ఈజీగా ఉండకండి. అయిపోయింది, ఇంతకు ముందు ఉన్నారు, అయిపోయింది, బట్ నౌ ద సిచ్యువేషన్ ఈజ్ నాట్ దాట్ సేఫ్. జస్ట్ బీ కేర్ఫుల్, చెక్ డబుల్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. చేసే పని అంతా కూడా
చేసుకొని కొద్దిగా గవర్నమెంట్కి ఇబ్బందులు లేకుండా ప్రతి ఇండియన్ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇదంతా చూశాక మనం కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మూవీస్ వస్తున్నాయి, చాలా అవేర్నెస్ కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బట్ అవి వర్కౌట్ అవ్వట్లేదు. అంతా జరిగాక మనం అయ్యో ఇలా జరిగిందా అని అనుకోవడం తప్పితే ఏమి ఉండట్లేదు. బీ కేర్ఫుల్, కాన్షియస్గా ఉండండి, చుట్టూ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి, సస్పీషియస్గా అనిపించినప్పుడు ఖచ్చితంగా కంప్లైంట్ చేయడం లాంటివన్నీ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. నైస్.